మీ ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ వస్తుందా, అలాగే డర్టీగా తయారైందా? ఇవన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది నా దగ్గర. అయితే మన వీడియో వెళ్ళైతే ఒకసారి చూసేయండి, అప్పుడైతే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. మనం ఎప్పుడైనా కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ లోపలే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఈ రబ్బర్ మాత్రం చూడండి ఇలా డర్టీగా అయిపోతూ ఉంటుంది కదా. దాన్ని ఎలా క్లీన్ చేయాలో ఒక్కొక్కసారి అయితే అస్సలకే అర్థం కాదు కదండి. దానికోసం అయితే ఈరోజు నేను ఒక బెస్ట్ లిక్విడ్ అయితే మీకు హోమ్ మేడ్ లిక్విడ్ అయితే రెడీ చేసి చూపిస్తానండి. దానివల్ల మనకు రబ్బర్ క్లీన్ అవ్వడమే కాకుండా ఫ్రిడ్జ్ కూడా మంచి స్మెల్తో వస్తుందండి. నేను ఈ మధ్య కొంచెం పని బిజీలో పడి అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం లేదండి. పండగ పనిలో పడి ఫ్రిడ్జ్ 1 మంత్ అవుతుందండి, నేను అసలు క్లీన్ చేయలేదు, మొత్తం డర్టీగా అయిపోయింది. అందుకే ఈరోజు అయితే ఫ్రిడ్జ్ పని అయితే కంప్లీట్ చేద్దామనేసి అయితే ముంగట పెట్టేసుకున్నానండి. మనం కంపల్సరిగా ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు మనం ప్లగ్ తీసేసి స్విచ్ బంద్ చేసి ఇదంతా కంప్లీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రబ్బర్లో ఉన్న మురికినంతా ఎలా తీసేయాలో, ఆ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో చూపిస్తానండి. మీరు మన వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా స్కిప్ చేయకుండా చూస్తేనే నేనైతే ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేశాను, ఈ లిక్విడ్ ఏంటి, హోమ్ మేడ్ లిక్విడ్ ఏంటి అని కూడా మీకు తెలుస్తుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మనం ముందుగా లిక్విడ్ రెడీ చేసుకోవాలి కాబట్టి దానికోసం అయితే హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ హాట్ వాటర్లో మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక కోల్గేట్ కొంచెం అంత వేసుకోండి. దాంతోపాటే కొంచెం నిమ్మప్పు, ఈ రెండు కలిపి మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేయాలి. కొంచెం వంట సోడా కూడా వేస్తున్నాను. ఇంకా ఏదైనా డిటర్జెంట్ ఉంటే దాంట్లో వేసుకోండి. మనం గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తుంటాం కదా, విమ్ బార్ లాంటివి, అది కూడా దీంట్లో వేసేయండి. చూడండి, మనకి ఇలాంటి ఉంటే మంచి నురుగా కూడా వస్తుంది కదండి. మన దగ్గర ఇలాంటి కొలిన్ బాటిల్స్ అయితే మిగిలిపోయి ఉంటాయి కదండి, వాటిల్లో అయితే ఇప్పుడైతే ఈ లిక్విడ్ అయితే వేస్తాను. చూడండి, నాకైతే ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది కదా. నేను తిందాక లిక్విడ్ రెడీ చేయడం ఎలాగో మీకైతే చూపించేస్తాను కదండి. ఇప్పుడైతే దీన్నైతే మనం ఇలా స్ప్రే చేయాలన్నమాట. చూడండి, లిక్విడ్ అయితే స్ప్రే చేస్తుంటే ఇందులో పురుగు ఎలా వచ్చిందో ఏందో ఇందులో లోపల ఉండిపోయిందండి. దాన్ని ఎలాగైనా మెల్లిగా బయటికి తీయాలి. రబ్బర్ లోపల పురుగు కూడా వచ్చింది కదండి, ఆ లిక్విడ్ వేయంగానే పాపం అది కూడా చనిపోయింది. ఇలాగే ఏమైనా చిన్న చిన్న క్రిములు కానీ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ లిక్విడ్ వేయడం వల్ల ఫ్రిడ్జ్ మంచి సువాసనతో ఉంటుందండి. చూడండి, లోపల చేరిపోయినట్టున్నది అది. లిక్విడ్ అంతా వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాల దాకా ఆగుదామండి. ఈ లోపుగానైతే ఇది ఉంది కదా, ఇదంతా మొత్తం ఫ్రిడ్జ్ లోపల అంతా స్ప్రే చేస్తాను. అది కూడా పూర్తిగా నానిపోయి ఉంటుంది. స్ప్రే చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అంతా తుడిచేసానండి. ఇప్పుడైతే మనం రబ్బర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నాను కదా, అది కాసేపు నానిపోయింది కదండి. ఇప్పుడైతే ఇలాంటి ఒక బ్రష్ అయితే తీసుకోండి. దాంతో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే ఇలా రాయండి. రాస్తే మనకు ఆ మురికి రబ్బర్లో ఉన్న మురికి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, బ్రష్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా. చూడండి, ఇలా బ్రష్తో రుద్దేస్తుంటే ఎంత మురికి అయితే వచ్చిందో, బ్రష్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఈ లిక్విడ్ వేయడం వల్ల ఇంత ఈజీగా మనకైతే ఈ రబ్బర్ అయితే క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని అయితే ఒక క్లాత్ అయితే తీసుకొని తుడిచైతే మీకు చూపిస్తానండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో. ఇలా ఒక క్లాత్ అయితే పెట్టేసి మీకు అయితే తుడిచైతే చూపిస్తాను చూడండి. చూడండి, నిజంగానే సూపర్గా క్లీన్ అయిపోతుందండి. నేను కూడా నమ్మలేదండి ఇంత బాగా క్లీన్ అయిపోతుంది అనేసి అయితే. చూడండి, క్లాత్కి అయితే ఇలా వచ్చేస్తుంది ఈజీగా. చూడండి, మీకు అయితే తెలుస్తుంది కదండి తేడా అయితే ఎంత బాగా క్లీన్ అయిపోయింది. ఇంకొంచెంగా ఉందండి, దాన్ని కూడా మళ్ళీ ఒకసారి సేమ్ అదే ప్రాసెస్లో చేశాను అనుకోండి పూర్తిగా పోతుందన్నమాట. పూర్తిగా క్లీన్ అయిపోయింది కదండి.
మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడల్లా రబ్బర్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఎప్పుడు క్లీనింగ్గా ఉంటుందన్నమాట. మరీ వానకాలం అయిందనుకోండి ఇంకొంచెం ఎక్కువగానే డర్టీగా తయారవుతుంది కదా. అప్పుడు మనం కంపల్సరీగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు కడిగిన తర్వాత చూడండి, తుడిచిన తర్వాత నా ఫ్రిడ్జ్ ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా నేను చెప్పిన విధంగా చేశారనుకోండి ఎన్ని సంవత్సరాల ఫ్రిడ్జ్ అయినా సరే చాలా నీట్గా ఉంటుంది, కొత్త దానిలాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇవి గ్లాస్ తొందరగా ఖరాబ్ అవ్వకూడదు అనేసి అయితే నేనైతే ఆన్లైన్లో ఇవైతే తీసుకున్నానండి. ఎప్పుడు కానీ ఫ్రిడ్జ్ తుడిచినా కూడా నేను వీటిని మళ్ళీ కడిగేసి పిండుకొని మళ్ళీ వీటిపైన వేస్తుంటాను. దానివల్ల వేయడం వల్ల చూడండి మన గ్లాస్ కూడా ఎంత కొత్త దానిలా కనిపిస్తుంది. ఏదైనా మనము కర్రీస్ ఏదైనా పెట్టినా కూడా దీని మీద పడిపోతుంది అన్నమాట. సో గ్లాస్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు, మరకలు అవ్వవు. అందుకే నేనైతే ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే గిట్ట నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను దాని లింక్ కానీ కోడ్ కానీ మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడల్లా రబ్బర్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఎప్పుడు క్లీనింగ్గా ఉంటుందన్నమాట. మరీ వానకాలం అయిందనుకోండి ఇంకొంచెం ఎక్కువగానే డర్టీగా తయారవుతుంది కదా. అప్పుడు మనం కంపల్సరీగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు కడిగిన తర్వాత చూడండి, తుడిచిన తర్వాత నా ఫ్రిడ్జ్ ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.